జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. మృదు స్వభావి వివాదరహితుడిగా పేరున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న హైదర్గూడలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు గోపీనాథ్. 83లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA పట్టా అందుకున్నారు. ఆయనకు సునీతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలున్నారు. పంతొమ్మిది 1983లో పొలిటికల్ జర్నీని ప్రారంభించారు మాగంటి గోపీనాథ్. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ ఆశయాలకు ఆకర్షితులై టీడీపీలో చేరారు. 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 87, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా సేవలందించారు. 88 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు వివిధ హోదాల్లోనూ విలువైన సేవలందించారు గోపీనాథ్. 'అనునిత్యం క్యాడర్కు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆయన సమీప ఎంఐఎం అభ్యర్థిపై 9,242 ఓట్ల మెజారిటీతో విజయడంకా మోగించారు. 2016 నాటికి మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన గోపీనాథ్ కేసీఆర్ నాయకత్వానికి జైకొట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి గులాబీ జెండాకే అంకితమై పనిచేశారు. రెండు 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు మాగంటి గోపీనాథ్. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సత్తా చాటారు. కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా భావించే మాగంటి గోపీనాథ్ ఏనాడు ఏ వివాదాల్లో తలదూర్చకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రెండు 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు మాగంటి గోపీనాథ్. ఈ ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2018లో విజయం తర్వాత అసెంబ్లీ పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగాను సేవలందించారు మాగంటి. సిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆ నాయకత్వంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ మరింత బలోపేతమైంది. వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వరకే పార్టీలు, ఆ తర్వాత అభివృద్ధి ఎజెండాగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, ప్రతి డివిజన్ను అభివృద్ధి చేశారు. ఓవైపు రాజకీయ రంగంలో బిజీగా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందున్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్న మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఆరోగ్యం విషమించడంతో ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. రాజకీయాల్లో మరింత ఉజ్వల భవిష్యత్తున్న నాయకుడిగా పేరు పొందిన మాగంటి మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన పార్థివ దేహానికి ఘన నివాళి అర్పించారు. మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.